ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లౌకిక వాదం పేరు మీద ఈ భారతదేశం సర్వనాశనం అయిపోతుంది. నిజంగా నరేంద్ర మోడీకి దమ్ముంటే, నిజంగా నువ్వు దమ్మున్నటువంటి ప్రధానమంత్రి అయితే ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా రాజ్యాంగంలో లౌకికవాదం అనేటువంటి ఒక పదాన్ని బలవంతంగా చొప్పించారు కదా. ఎమర్జెన్సీ అనేటువంటిది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విషయం తెలుసు కదా. ఎమర్జెన్సీ అనేటువంటిది రాజ్యాంగ వ్యతిరేకం కదా. అట్లాంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఎమర్జెన్సీని, అత్యవసర పరిస్థితిని ప్రజల మీద నెట్టించి ఆ సందర్భంలో రాజ్యాంగంలో పెట్టినటువంటి లౌకికవాదం అనేటువంటి పదాన్ని 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఇప్పటిదాకా ఎందుకు దాన్ని తొలగించలేకపోయినావు? 303 మెజారిటీ ఉన్న రోజు కూడా ఎందుకు లౌకికవాదం అనేటువంటి పదాన్ని తొలగించలేకపోయినావు? ఎస్, భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే వస్తుంది, లేకపోతే లేదు. 370 ఆర్టికల్ తొలగించినట్టుగా, రామాలయం కట్టినట్టుగా, సిఏఏ పెట్టినట్టుగా, ఎన్ఆర్సీ తెస్తున్నట్టుగా, అట్లనే రాజ్యాంగంలో బలవంతంగా చొప్పించినటువంటి లౌకికవాదం సెక్యులర్ అనేటువంటి ఒక నికృష్టమైనటువంటి ఒక పదాన్ని వెంటనే తొలగించాలి. సెక్యులర్ అనేటువంటి దరిద్రమైనటువంటి పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి. లేదంటే మీరు ఎమర్జెన్సీని మద్దతు తెలిపినట్టే. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయంలో స్పష్టంగా మీ వైఖరిని ప్రకటించాలి. అది ఏ పార్టీ అయినా సరే, ఏ సంఘం అయినా సరే, ఏ సంస్థ అయినా సరే, ఎమర్జెన్సీ సందర్భంలో భారత రాజ్యాంగంలో బలవంతంగా సెక్యులర్ అనేటువంటి ఒక నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి పదాన్ని అందులో చొప్పించిన తర్వాత, ఎమర్జెన్సీ పోయిన తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఆ చెడు గుర్తులన్నింటినీ తొలగించాలనా వద్దా? సెక్యులర్ అనేటువంటి పదము రాజ్యాంగంలో లేదు. అంతకుముందు ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత సెక్యులర్ అనేటువంటి పదం వచ్చింది. ఎస్, ఈ విషయాన్ని ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలో వచ్చినటువంటి మార్పులన్నిటిపైన సమీక్ష చేసేటువంటి దమ్ము ధైర్యం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. లేకపోతే మీరు కూడా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ సర్కార్ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎస్, ఎమర్జెన్సీని మేము వ్యతిరేకించినాం, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేము జైల్లోకి పోయినాం, ఎమర్జెన్సీని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాం, రాజ్యాంగ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కానీ రాజ్యాంగంలో ఇందిరాగాంధీ బలవంతంగా సెక్యులర్ అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి పదాన్ని చొప్పించి దేశాన్ని సర్వనాశనం చేయడానికి ముందడుగు వేసింది. కాబట్టి ఆ పదాన్ని తొలగించలేకపోయినందుకు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్తున్నా అని నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాల్సినటువంటి సందర్భం. ఇవాళ ఆయన పుట్టినరోజు, నరేంద్ర మోడీ గారిది. తెలంగాణకు కూడా పుట్టినరోజు, నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. నరేంద్ర మోడీ గారికి పొలిటికల్ వాయిస్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ, అయ్యా మీ పుట్టినరోజు నాడు మాది విజ్ఞప్తి, దయచేసి దేశ ప్రధానమంత్రిగా ఉండి వరుసగా 3వ గెలిచి దేశ ప్రజలందరినీ మెప్పు పొంది 3వ వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడిగా ఉన్నారు. కాబట్టి దీనిపైన మీరు ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఇది అనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది.